ఇరువురు స్నేహితులు ఎలా మాట్లాడుకుంటారో తన యందు భయభక్తులు గల వాళ్ళు ప్రార్థన రూపంలో దేవునితో మాట్లాడితే దేవుడు జవాబు రూపంలో నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ విలువైన సంగతి తెలీదు. చాలామంది ఈ సంగతి తెలియక ఏం చేస్తారో తెలిసినా, కష్టం వచ్చిందనుకోండి ప్రార్థన చేసి ప్రభువుకు చెప్పుకోరు, ప్రక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ గుట్టంతా చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు వాళ్ళు అంటారు, ఏమండి ఇప్పటివరకు మనకు తెలియదు కానీ వాళ్ళు బాగానే ఉన్నారనుకున్నాం, కానీ అబ్బో వాళ్ళ బ్రతుకు గురించి వింటే నాకు రోత పుట్టిపోయింది అనుకో. ఏం పుట్టిపోయిందంట? అంత రోత పుట్టడానికి ఎవరు చెప్పిన మాటలో? శ్రమల్లో ఉన్న నీవు నీ కష్టాన్ని దేవునికి చెప్పుకోకుండా మనుషులకు చెప్పుకోవడం మూలంగా ఆ మనుషులకు నీ మీద అసహ్యం పుడుతోంది. మనుషులతో చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పి, ఎన్ని రోజులు చెప్పినా అదే చెప్పి మనుషులు తమను తాము చులకన చేసుకుంటున్నామనే సంగతిని గుర్తుపెట్టుకోరు. వీళ్ళకి ఆ సంగతి అర్థమయ్యేలోపు వీళ్ళ బ్రతుకు బజారులో నవ్వులు పాలైపోతుంది అప్పటికే. అందుకని దేవుడు అంటాడు, కష్టం ఏదైనా, శ్రమ ఏదైనా, బాధ ఏదైనా, ఇదిగో నేను నీకు సమీపంగా ఉన్నా. నువ్వు ఈరోజు ఏ కులంలో పుట్టి ఈ స్థలానికి వచ్చావో దేవుని దగ్గర, కానీ ఏ ఊరిలో పుట్టి ఈ ఊరికి వచ్చావో, ఏ ఇంటిలో పుట్టి నా దేవుని దగ్గరకు వచ్చావో, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నీ కులం వాళ్ళకి నీ కష్టం చెప్పొద్దు, నీ కుటుంబీకులకు నీ కష్టం చెప్పొద్దు. జాగ్రత్తగా విను, నీ ఊరాళ్ళకి నీ కష్టం చెప్పొద్దు. నీ కష్టం ఏది ఉందో నా దేవునితో చెప్పు. ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. ఈ సహోదరి వెంకాయమ్మ గారు వీరు తాడికొండ నుంచి రావడం జరిగింది. ఈ సహోదరికి మోకాలు క్రింది భాగంలో ఎడమ కాలు, అది కాస్త పెద్దగా వాపు వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యులు చెప్పిన మాట ఏంటంటే 2 సంవత్సరాలు చూశారు, మందులు వాడారు, కానీ తగ్గక అది రోజు రోజుకి పెరిగిపోతూ ఈమె ఇక మంచంలో నుంచి లేవలేని స్థితి, చావు బ్రతుకుల్లోనికి వెళ్ళిపోవడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో వైద్యులు చెప్పిన మాట ఏంటంటే ఆ కాల్ని అక్కడికి దెబ్బతిన్న కాడికి తీసేయాలని చెప్పేసి వైద్యులు చెప్పారట. వీళ్ళ 3వ కుమార్తె యొక్క ప్రోత్సాహంతో ఈ సహోదరి ఈ యొక్క గుంటూరులో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు తీసుకొని రాబడ్డారు. వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి తన యొక్క సమస్యనంతా కూడా చెప్పడం జరిగింది. అతి కష్టం మీద వీరు తన యొక్క పరిస్థితిని బట్టి ఇక్కడికి రావడం జరిగింది. కాలుని మరి అలా పెట్టుకుని రావడం జరిగింది. అయితే దైవజనులు తైలం పోసి అభిషేకిస్తూ ఆ కాలు మీద, ఆ గాయం మీద తైలం అలాగన పోయడం జరిగింది. విశ్వాసంతో, నమ్మికతో ప్రార్థన తైలం వాడుతూ ఉండగా ఆ యొక్క గాయం పూడుకుంటూ వచ్చింది. వైద్యులైతే అక్కడికి తీసేయాలని చెప్పారు, కానీ ఈ రోజున ఆ యొక్క గాయం నయమైపోగా, ఇన్ఫెక్షన్ తగ్గిపోగా ఆ కాలు అలాగున దేవుడు స్వస్థపరిచిన దానిని బట్టి ఈ రోజున లేచి ఈమె తన పనులు చేసుకోగలుగుతూ ఉన్నారు. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి ఉన్నాడని చెప్పేసి వెంకయ్య గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వీరి యొక్క కుమార్తె 18 సంవత్సరాల వయసున్న యవనస్తురాలైనటువంటి ఆ బిడ్డకి బాగా హెడేక్ వస్తుందట. హాస్పిటల్కి వెళ్ళి తీసుకుని వెళ్ళి చూపిస్తే రేడియేషన్ వల్ల ఇలా జరుగుతూ ఉంది, దానివల్ల ఈ బిడ్డకి చాలా సమస్య అవుతుంది అని చెప్పేసి వైద్యులు చెప్పారంట. ఆమె పరిస్థితి కూడా దాదాపుగా కోమాలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిందట. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి ఆ విషయాన్ని తెలియపరిచి, ఇదిగో ఈ గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాంజూర పండుగలో పాల్గొని తన కుమార్తె విషయమై దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకుని తైలం పట్టుకుని వెళ్ళి వాడడం జరిగింది విశ్వాసంతో. తన కుమార్తె విషయంలో ఎదురైనటువంటి ఆ యొక్క పెను ప్రమాదం నుంచి దేవుడు తప్పించి ఆ యొక్క తలను బాధిస్తూ ఉన్నటువంటి తలనొప్పి ఏదైతే ఉందో, రేడియేషన్ వల్ల వచ్చినటువంటి ఆ బాధ ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడు నివారణ చేసి ఈ రోజున పూర్తి ఆరోగ్యంగా తాను ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో
మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నర్సరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.